సో డియర్ ఫ్రెండ్స్, జావా స్క్రిప్ట్ ట్యూటోరియల్స్ ఇన్ తెలుగు సిరీస్లో మనం ఇప్పుడు లెసన్ 4లో ఉన్నాం. సో ఫ్రెండ్స్, నేను జావా స్క్రిప్ట్ ట్యూటోరియల్స్ ప్రిపేర్ చేయడానికి ముందు మీకు ఒక టెంప్లెట్ అనేది రెడీ చేసి చూపించడం జరిగింది. సో కొంతమంది ఫ్రెండ్స్కి అది సరిగా అర్థం అవ్వట్లేదని చెప్పేసి నాకు మెయిల్స్ చేస్తున్నారు. సో ఓకే, సింపుల్ వేలోనే మీకు జావా స్క్రిప్ట్ నేర్పించే ప్రయత్నం చేస్తాను. ఓకే, సో జావా స్క్రిప్ట్ ఇక్కడ బిగినింగ్ నుంచి మనం అడ్వాన్స్డ్ లెవెల్ జావా స్క్రిప్ట్ ట్యూటోరియల్స్ కూడా నేర్చుకోబోతున్నాం. సో ఫ్రెండ్స్, జావా స్క్రిప్ట్ నేర్చుకోవాలనుకునే వారికి ముందు రిక్వెస్ట్ ఏంటంటే, ఫస్ట్ మీకు HTML అనేది వచ్చి ఉండాలి. సో ఇక్కడ మనం HTML5 సిరీస్ని నేను మీకోసం తెలుగు కంప్యూటర్ వరల్డ్ యూట్యూబ్ ఛానల్లో ఫ్రీగా అందించడం జరిగింది. అక్కడ మీరు కేవలం 7 అవర్స్ అనేది మీరు మీకు కేటాయించినట్లయితే చక్కగా మీరు HTML5 అనేది నేర్చుకునే అవకాశం మీకుంది. HTML5 ట్యూటోరియల్స్ ఇన్ తెలుగు సిరీస్ మీకోసం తెలుగు కంప్యూటర్ వరల్డ్లో ఉచితంగా లభిస్తున్నాయి. సో ఫస్ట్ ఒకవేళ మీరు HTML నేర్చుకున్నట్లయితే ఫస్ట్ వెళ్ళి HTML5 నేర్చుకున్న తర్వాత ఇక్కడ జావా స్క్రిప్ట్ ట్యూటోరియల్స్ నేర్చుకోండి. సో కమింగ్ టు ద పాయింట్, ఇక్కడ HTML ఎంప్టీ డాక్యుమెంట్ అనేది తీసుకున్నాను. అంటే చిన్న HTML డాక్యుమెంట్ అని చెప్పాలంటే మనం ఏమేమి చేయాలి అనేది మనం ఆల్రెడీ నేర్చుకున్నాం. సో ఇక్కడ ఉన్నటువంటి ఎక్స్క్లమేటరీ మార్క్తో డాక్ టైప్ HTML అనేది మనం ఈ లైన్ ఆఫ్ కోడింగ్ని మనం ఎక్కడ రాస్తామని చెప్పుకున్నాం, HTML5 డాక్యుమెంట్లో. సో ఇది HTML5 డాక్యుమెంట్ అనేది మనకు దీన్ని చూడగానే అర్థమైపోతుంది. సో నెక్స్ట్ ఏంటంటే, మనం జావా స్క్రిప్ట్ని హెడ్ ట్యాగ్లో లేదా బాడీ సెక్షన్లో కూడా రాసుకునే అవకాశం మనకు ఉంటుందని చెప్పుకోవడం జరిగింది లాస్ట్ 3 లెసన్స్లో. సో ఫ్రెండ్స్, ఇక్కడ స్క్రిప్ట్ ట్యాగ్, బిగినింగ్ స్క్రిప్ట్ ట్యాగ్ అండ్ క్లోజింగ్ స్క్రిప్ట్ ట్యాగ్ లేదా ఎండింగ్ స్క్రిప్ట్ ట్యాగ్ని యూజ్ చేసి మనం జావా స్క్రిప్ట్ అనేది రాసుకుంటామని చెప్పుకున్నాం. అలాగే స్క్రిప్ట్ అనే దాంట్లో అంటే బిగినింగ్ స్క్రిప్ట్ ట్యాగ్లో మనం టైప్ అనేటువంటి ఒక యాట్రిబ్యూట్ని యూజ్ చేస్తాం. సో ఈ టైప్ అనే యాట్రిబ్యూట్ని యూజ్ చేయడం ద్వారా మనం జావా స్క్రిప్ట్ అని చెప్పేసి బ్రౌజర్కి మెన్షన్ చేయడం అనమాట ఇది. ఓకే, ఈ యాట్రిబ్యూట్ ద్వారా మనం ఏం చేస్తాం, ఇది జావా స్క్రిప్ట్కి సంబంధించినటువంటి స్క్రిప్టింగ్ అని మనం బ్రౌజర్కి మెన్షన్ చేయడం కోసం ఇలా చేస్తాం. సో సింపుల్గా ఉంది కదా. ఇది నోట్ ప్యాడ్ ఫ్రెండ్స్, మీ అందరికీ తెలుసు, చాలా చక్కగా మీరు దీని ద్వారా నేర్చుకోవచ్చు. సో అలాగే మీకు మనం సేవ్ చేసినటువంటి డాక్యుమెంట్ ఇక్కడ ఉంది, దీన్ని ఓపెన్ చేస్తున్నాను. సో ఫ్రెండ్స్ చూడండి, ఇది నోట్ ప్యాడ్లో మనం చేస్తున్నాం. దానికి సంబంధించినటువంటి రిజల్ట్ అంటే మీరు ఆ HTML డాక్యుమెంట్ని దానికి సంబంధించిన రిజల్ట్ని మీరు ఇక్కడ చూడొచ్చు. సో ఇది బ్రౌజర్, ఇది నోట్ ప్యాడ్, సింపుల్ కదా. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం బిగినింగ్ నుంచే స్టార్ట్ చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక అలర్ట్ బాక్స్ లేదా ఒక పాపప్ బాక్స్ లాంటిది, ఓకే, మెసేజ్ బాక్స్ అనుకోండి. సో అలాంటిది క్రియేట్ చేయాలంటే ఇక్కడ ఏం చేయాలంటే, మనం అలర్ట్ అని చెప్పేసి రాసిన తర్వాత, ఇది సింపుల్ ప్రోగ్రామింగ్. మీకు కొన్ని విషయాలు ఇక్కడ తెలియవచ్చు, తెలియకపోవచ్చు. మీరు లాస్ట్ 3 లెసన్స్ ఒకవేళ చూసినట్లయితే మీకు చాలా చక్కగా ఇది అర్థమైపోవడం జరుగుతుంది. ఇది చాలా సింపుల్ కూడా. అండ్ లాస్ట్ 3 లెసన్స్ చూడని వాళ్ళు ఫస్ట్ అది చూసిన తర్వాత ఇది చూస్తే చాలా చక్కగా ఉంటుంది. దాంట్లో నేను అన్ని విషయాలు వివరించడం జరిగింది. ఓకే, సో ఇక్కడ చూడండి, అలర్ట్ అని రాసిన తర్వాత ఇలా పారెంథసిస్ అంటారు వీటిని, బ్రాకెట్స్ అన్నమాట. సో ఇవి టైప్ చేసిన తర్వాత దీంట్లో డబుల్ కొటేషన్ మార్క్స్, ఓకే, ఇన్వర్టెడ్ కామాస్ అని కూడా అంటారు దీన్ని. సో ఎనీవేస్, డబుల్ కొటేషన్ మార్క్స్ని తీసుకున్న తర్వాత ఇందులో మీ యొక్క మెసేజ్ని అంటే మీరు ఏదైతే రాయాలనుకుంటున్నారో అది రాసేయండి. ఓకే, వెల్కమ్ టు తెలుగు కంప్యూటర్ వరల్డ్. ఓకే, వెల్కమ్ టు తెలుగు కంప్యూటర్ వరల్డ్ అని చెప్పేసి నేను రాసేసాను. సో ప్రతి జావా స్క్రిప్ట్ స్టేట్మెంట్ని మనం ఎలా క్లోజ్ చేస్తామని చెప్పుకున్నామండి. లాస్ట్ 3 లెసన్స్ చూసినట్లయితే మీకు అర్థమవుతుంది, సెమీకోలన్తో. ఓకే, సో ఇక్కడ సేవ్ చేస్తున్నాను. ఇక్కడ చూడండి, నేను రీలోడ్ చేస్తున్నాను. అప్పుడు మనకు ఈ యొక్క మెసేజ్ బాక్స్ అనేది జనరేట్ అయింది. ఏమని, వెల్కమ్ టు తెలుగు కంప్యూటర్ వరల్డ్ అని చెప్పేసి. ఓకే, మనం ఏదైతే మెసేజ్ ఇక్కడ రాసామో అది ఇక్కడ జనరేట్ అవ్వడం జరిగింది. సో నెక్స్ట్ ఇంకో టైప్ ఆఫ్ రైటింగ్ ఎలా ఉంటుంది అనేది ఇప్పుడు మనం చూద్దాం. ఓకే, సింపుల్గా. సో తీసేస్తున్నాను.
డాక్యుమెంట్, ఇక్కడ డాక్యుమెంట్ అంటే ఏదండి, ఇది. ఓకే, సో ఈ ఏరియాని మనం డాక్యుమెంట్ అని చెప్పుకుంటాం. సో డాట్ రైట్ అంటే డాక్యుమెంట్లో రాయమని చెప్పేసి మనం ఇక్కడ ఫంక్షన్ రాస్తున్నాం అనమాట. ఓకే, సో సేమ్ పారెంథసిస్, అలాగే డబుల్ కొటేషన్ మార్క్స్. ఇక్కడ తెలుగు కంప్యూటర్ వరల్డ్ జావా స్క్రిప్ట్ ట్యూటోరియల్స్ అని చెప్పేసి రాస్తున్నాను చూడండి, లేదా జావా స్క్రిప్ట్ అని రాస్తాను. ఓకే, సింపుల్గా రాసుకుందాం. తెలుగు కంప్యూటర్ వరల్డ్ ఐఫోన్ ఇచ్చేసి జావా స్క్రిప్ట్ అని చెప్పేసి రాస్తాను. సో స్టేట్మెంట్ని ఎలా క్లోజ్ చేస్తామండి, సెమీకోలన్తో. సేవ్ చేస్తాను. ఇప్పుడు ఒకసారి రీలోడ్ చేద్దాం. సో ఇలా మనం జావా స్క్రిప్ట్లో ప్రోగ్రామింగ్ అనేది రాసుకుంటాం అనమాట. ఇది చాలా సింపుల్ వే. ఇది ఏంటి, మీకు డాక్యుమెంట్ అనేది ఇది అని తెలుసు, రైట్ అనేది ఎక్కడ వాడతాం, ఎందుకు వాడతాం, ఎలా ఉంటుంది అనేది కూడా నేను లాస్ట్ లెసన్స్లో ఆల్రెడీ చెప్పేశాను. అయినా కూడా మీరు ఒకసారి చూడనట్లయితే ఒకసారి వెళ్ళి చూడండి. నేను రాబోయే లెసన్స్లో కూడా మళ్ళీ దీని గురించి కంప్లీట్ వివరణ అనేది ఇస్తాను మీకు. ఓకే, సో డియర్ ఫ్రెండ్స్, ఇలా మనం రాసినటువంటిది ఇక్కడ డిస్ప్లే అవ్వడం జరుగుతుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇలాగే రాసుకున్నాం అనుకోండి, సేవ్ చేస్తాను, రీలోడ్ చేస్తాను. సో ఇంతవరకే వచ్చేసింది. సో ఇప్పుడు బేసికలీ మనం కొన్ని విషయాలను తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో దాంట్లో తెలుసుకోవాల్సినటువంటి విషయాల్లో ముఖ్యంగా కామెంటింగ్ అనమాట. సో జావా స్క్రిప్ట్లో మనం కామెంట్స్ అనేవి ఎలా యూజ్ చేస్తాం. కామెంట్ అంటే ఏం లేదండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ రాసినటువంటి స్క్రిప్ట్కి అర్థం ఏంటంటే డాక్యుమెంట్ డాట్ రైట్ అని చెప్పేసి చెప్పడం ద్వారా, అంటే ఇక్కడ డాక్యుమెంట్లో కొంచెం ఏదైనా సంథింగ్ ప్రింట్ చేయమని చెప్పేసి, ఆ సంథింగ్ ఏంటి అనేది మనం ఇక్కడ రాసుకుంటున్నాం. సో ఇది ఒక లాంగ్వేజ్, ఇది ఒక ప్రొసీజర్ అనమాట. సో మనం ఏదైతే ప్రింట్ చేయమంటున్నామో ఎవరికి అంటున్నామండి, బ్రౌజర్కి, అది మర్చిపోకూడదు. సో బ్రౌజర్కి మనం ఒక విషయాన్ని ప్రింట్ చేయమని చెప్పేసి చెప్తున్నటువంటి ప్రొసీజర్లో ఇక్కడ ఉన్నటువంటి అంశాన్ని ప్రింట్ చేయమని చెప్పేసి అదొక పద్ధతిలో మనం చెప్పడం జరిగింది. సో ఇదంతా కూడా ఇక్కడ రాలేదు, మళ్ళీ డాక్యుమెంట్ డాట్ రైట్ అని చెప్పేసి ఇక్కడ వచ్చిందండి, రాలేదు. ఎందుకు అంటే అది లాంగ్వేజ్ అంతే, ఇది ఇక్కడ ప్రింట్ చేయమని చెప్పేసి చెప్పాం మనం. సో ఫ్రెండ్స్, ఫర్ ఎగ్జాంపుల్ అదే క్రమంలో అంటే ఒకవేళ ఇది ప్రింట్ చేయకూడదు, కేవలం మనం ఒక ఐడియా కోసం రాసుకున్నామంటే ఇది ఒక కామెంట్ అని చెప్పేసి చెప్పడం కోసం మనం ఏం చేస్తామంటే డబుల్ ఫార్వర్డ్ స్లాషెస్ అనమాట. ఇలా రాసినప్పుడు అది ఇగ్నోర్ చేసేస్తుంది అనమాట బ్రౌజర్. చూడండి వెళ్ళిపోయింది. అంటే మరి కామెంటింగ్ అనేది ఎందుకు యూజ్ చేస్తామంటే ఒక ప్రోగ్రామ్ని, అంటే ఈ లైన్ ఆఫ్ కోడ్ ఏదైతే ఉందో దీన్ని టెస్ట్ చేయాలనుకున్నప్పుడు, ఓకే, దీన్ని టెస్ట్ చేయాలనుకున్నప్పుడు మనం ఈ యొక్క కామెంట్స్ అనేవి యూజ్ చేస్తాం. లేదా ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక జావా స్క్రిప్ట్కి సంబంధించిన, అంటే మనం ఏదైనా రాయాలనుకుంటున్నప్పుడు దీనికి ఒక ఐడియా కోసం నెక్స్ట్ జనరేషన్లో ఎవరైనా చదవాలనుకున్నప్పుడు, ఐ మీన్ నెక్స్ట్ జనరేషన్కి సంబంధించిన ప్రోగ్రామర్స్ మన స్క్రిప్ట్ని చదివినప్పుడు మనం ఎందుకు ఇది రాసాము అనేది ఇక్కడ వాళ్ళకు ఒక ఐడియాని క్రియేట్ చేసేలా ఒక కామెంట్ రాయొచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ జావా స్క్రిప్ట్ టెస్టింగ్ అని చెప్పేసి రాశాను నేను. సో ఇలా రాసినప్పుడు ఇక్కడ ఏమైనా చేంజ్ జరిగిందా అంటే ఇది రాలేదు, చూడండి. సో ఇది ప్రింట్ అవ్వలేదు మనం ఏదైతే రాసామో. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం రాసినటువంటి లైన్కి, అంటే లైన్ ఆఫ్ కోడింగ్ ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి కామెంట్, లేదా దానికి మనం ఆ లైన్ని ఎందుకు రాసాం అనేది రాసుకోవడానికి కూడా మనం ఈ యొక్క కామెంటింగ్ అనేది యూజ్ చేస్తాం. సో ఓకే, ఇది బాగానే ఉంది. విషయం ఏంటంటే ఒకవేళ మనకు కోడింగ్ అనేది ఎక్కువ ఉంది, ప్రతిదానికి 2 లైన్లు ఇలా రాసుకుంటూ వెళ్ళడం అనేది సాధ్యం అవ్వనప్పుడు మరి ఏం చేయాలి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇది చాలా సార్లు ఉందనుకోండి, ఓకే, ఇది చాలా సార్లు ఉంది, ఇక్కడ లైన్స్ అనేవి చాలా వచ్చేసినవి మనం చేసిన కోడింగ్ అనేది. అయితే అలాంటప్పుడు మనం ఏం చేయాలంటే ఫార్వర్డ్ స్లాష్ అలాగే స్టార్, ఓకే, ఇది ఇంటూనే కానీ దాన్ని ఆస్ట్రాయిడ్ సింబల్ అని కూడా అంటాం. సో ఇది యూజ్ చేయాలన్నమాట మనం. ఇలా యూజ్ చేయడం ద్వారా అది ఇగ్నోర్ చేసేస్తుంది.
సో ఫస్ట్ ఫార్వర్డ్ స్లాష్తో స్టార్ట్ చేసి తర్వాత ఆస్ట్రాయిడ్ సింబల్ లేదా స్టార్ని ప్రెస్ చేయండి. ఆ తర్వాత స్టార్తో స్టార్ట్ చేసి అలాగే ఫార్వర్డ్ స్లాష్తో ఎండ్ చేసేయండి. సో ఇలా మనం కామెంటింగ్ అంటే ఇంతకు మునుపు మనం చెప్పుకున్నటువంటి ఈ యొక్క డబుల్ ఫార్వర్డ్ స్లాషెస్ లేదా డబుల్ స్లాషెస్తో రాసేటువంటిది ఏంటండి, ఇది ఒక సింగిల్ లైన్ కామెంట్, ఇది మల్టీ లైన్ కామెంట్ అని చెప్పుకోవచ్చు అనమాట. సో ఇలా మనం కామెంట్స్ అనేవి రాసుకుంటాం. సో ఫ్రెండ్స్ ఒకసారి ఇది తీసేస్తున్నాను. తీసేసిన తర్వాత ఇక్కడ ఏంటంటే ఫ్రెండ్స్, నేను మీకు ఆల్రెడీ లాస్ట్ లెసన్స్లో చెప్పడం జరిగింది. ఏమని అంటే ఈ యొక్క లాంగ్వేజ్లో ఏ లాంగ్వేజ్లోనైనా అలాగే ఉంటుంది, కానీ కంప్యూటర్ ప్రోగ్రామింగ్లో ఎలా ఉంటుందంటే ప్రతి విషయాన్ని మనం స్టెప్ బై స్టెప్ పర్ఫెక్ట్గా దానికి ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏం చేయాలనుకుంటున్నామంటే మనం మార్కెట్కి వెళ్ళాలి, అలాగే వెళ్ళి కూరగాయలు కొనాలి అనే విషయాన్ని మనం చెప్పాలంటే వీ హ్యావ్ టు గో టు మార్కెట్ అండ్ పర్చేస్ వెజిటబుల్స్ అని చెప్పేసి అంటాం కదా. అదే విషయాన్ని మనం ఇక్కడ రాయాలనుకుంటున్నాం అనుకోండి. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం రాయాలనుకుంటున్నాం ఎలా అండి, వీ హ్యావ్ టు, ఓకే ఇది ఒక లైన్ వచ్చేసిందా అండి, సేవ్ వచ్చేసింది. వీ హ్యావ్ టు గో టు మార్కెట్ అనేది ఒక స్టేట్మెంట్. మరి అక్కడికి వెళ్ళి ఏం చేయాలి అనేది ఇప్పుడు మనం మరొక స్టేట్మెంట్గా రాసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, ఓకే. సో ఇక్కడ స్పేస్ ఇవ్వచ్చు, ఇక్కడ వైట్ స్పేస్కి నో వాల్యూ అండి, మనం ఆల్రెడీ చెప్పుకున్నాం ఈ విషయం, ఓకే. అండ్ పర్చేస్ వెజిటబుల్స్, ఓకే. సో ఇదొక స్టేట్మెంట్, ఇదొక వర్క్, అలాగే ఇదొక వర్క్. మనం ఏమనుకుంటున్నాం, మనం మార్కెట్కి వెళ్ళి కూరగాయలు కొనాలి అని చెప్పేసి చెప్పే క్రమంలో మనం ఇలా 2 స్టేట్మెంట్స్గా దీన్ని రాసిస్తాం. సో అప్పుడు 1 by 1 ఇలా వేసేస్తుంది అనమాట. అంటే 1 by 1ని మీ బ్రౌజర్ ప్రింట్ చేసేస్తుంది. సో ఫ్రెండ్స్ చూసారు కదా, అంటే మనం స్టెప్ బై స్టెప్ రాసుకునేటువంటి ఇన్స్ట్రక్షన్స్ని ఆధారంగా మన యొక్క జావాస్క్రిప్ట్ లాంగ్వేజ్ అనేది పనిచేస్తుంది అనమాట. మీరు ఎప్పుడు కానీ ముందు రాయాల్సిన స్టెప్ని వెనక రాసారంటే మీ ఫంక్షన్ కరెక్ట్గా అవ్వకపోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఇది ఫస్ట్ రాసి ఈ లైన్ని సెకండ్ రాస్తాను అనుకోండి, ఎలా ఉంటుంది చూడండి. అండ్ పర్చేస్ వెజిటబుల్స్ వీ హ్యావ్ టు గో టు మార్కెట్. సో ఇది అర్థవంతమైన విధానం కాదు. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే చాలా చక్కగా స్టెప్ బై స్టెప్ అర్థవంతంగా మనం మన యొక్క ప్రోగ్రామింగ్ అనేది రాసుకోవాలన్నమాట. మన యొక్క ప్రోగ్రామ్ని చాలా అర్థవంతంగా రాసుకోవాల్సిన బాధ్యత మన పైన ఉంటుంది, ఓకే. జావాస్క్రిప్ట్ అనేది చాలా సింపుల్ లాంగ్వేజ్ అని కూడా మనం చెప్పుకోవడం జరిగింది, చాలా పవర్ఫుల్ లాంగ్వేజ్ అని కూడా మనం ప్రీవియస్ లెసన్లో చెప్పుకోవడం జరిగింది. సో ఫ్రెండ్స్ ఓవరాల్గా నేను మరోసారి చెప్తున్నాను, మీరు కంప్యూటర్ ప్రోగ్రామింగ్ ఏదైనా సరే ఒక కంప్యూటర్ ప్రోగ్రామింగ్ అనేది మీరు చేస్తున్నప్పుడు, ఓకే, ఒక కంప్యూటర్ ప్రోగ్రామ్ని మీరు రాస్తున్నప్పుడు స్టెప్ బై స్టెప్ అనేది చేయడం తప్పనిసరి, ఓకే. సో మనం ఇచ్చేటువంటి ఆ ఇన్స్ట్రక్షన్స్నే ఇక్కడ ఏమని చెప్తామండి, స్టేట్మెంట్స్ అన్ని చెప్తాం. సో స్టెప్ బై స్టెప్ మనం ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్ని లేదా మనం రాసినటువంటి స్టేట్మెంట్స్ని 1 by 1 స్టెప్ బై స్టెప్ అనేది మన యొక్క బ్రౌజర్ పాటించి మనకు రిజల్ట్ అనేది అందిస్తుంది. సో చాలా సింపుల్ కదండి, చాలా చక్కగా నేర్చుకోండి. మీకు ఏదైనా డౌట్ ఉంటే నన్ను కామెంటింగ్ ద్వారా అడగొచ్చు, లేదా నాకు పర్సనల్గా మెయిల్ కూడా పంపొచ్చు. సో మీకు ఎలాంటి డౌట్ ఉన్నా నేను క్లారిఫై చేసే ప్రయత్నం డెఫినెట్గా చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ షేర్ దిస్ వీడియో.